హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ వ్లాగ్స్. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ ఖట్టీ దాల్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీని పక్కకి మటన్ ఫ్రై ఇంకా బాగుంటుంది. మటన్ ఫ్రై కూడా చూపిస్తా. ఈరోజు మాత్రం హైదరాబాద్ ఖట్టీ దాల్ చాలా బాగుంటుంది. రోజు చేసే పప్పు చారులా కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఇంగ్రీడియంట్స్ అది సింపులైజ్ చేసి నేను చేసి చూపించాను. ఎలా వచ్చిందో చేసి ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కారం పులుపు ఆహా చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. కాకపోతే హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి అలవాటైన పదం హైదరాబాదీ ఖట్టీ దాల్. ముందుగా పెసరపప్పు ఎర్రపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకొని నానబెట్టేసాను. నేను హాఫ్ కప్పు నానిన పప్పు ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది. నానిన పప్పు కుక్కర్లోకి తీసేసుకొని కుక్కర్లోనే పసుపు, సాల్ట్, కారంకు తగ్గట్టు పచ్చిమిర్చి, టమాటోస్, చింతపండు, మన టేస్ట్ తగ్గట్టు సరిపడా అంజాదతోటి వేస్తున్నా. దీని వెయిట్ అయితే చెప్పలేను, నేను రోజు వండే అంజాదతోటి వేస్తున్నాను. అవి వేసేసుకొని వాటర్ ఎక్కువ పట్టవు మనకు. ఆ కొంచెం వాటర్ పోసేసుకొని మునిగేంత వరకు 2 విజిల్లే సరిపోతాయి. నానింది కదా పప్పు, అందుకే. దాని తర్వాత ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది. దించిన తర్వాత పప్పు గుత్తితోటి మొత్తం మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకొని వాటర్ పోసేసుకొని అదే కుక్కర్ అట్లనే స్టవ్ పైన పెట్టి పప్పు మసలించుకోవాలి. మనం నార్మల్గా పోపు వేసి మసలు పెడతాం కదా, ఇది అట్లా కాదు. కుక్కర్లో మనకు సరిపడా పప్పు పల్చగా అది చూసుకొని మళ్ళీ అదే కుక్కర్ దానిపైన స్టవ్ పైన పెట్టేసుకొని సాల్ట్ వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని మంచి మసల పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మళ్ళీ మసల పెట్టాం మనము, ఇప్పుడే మసల పెట్టేసుకోవాలి. మంచి పప్పు ఇట్లా మసిలిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అవి మసలేలోపు మనము ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని మన ప్యాన్ది చిన్నది పోపుది ఉంటుందిగా ప్యాన్, అది పెట్టేసుకొని నేను మస్టర్డ్ ఆయిల్ తోటి చేస్తున్నా. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులో జీలకర్ర చాలా ఎక్కువ పడుతుంది, ఎండుమిర్చి మాడొద్దు, గోల్డెన్ కలర్గా ఉండొద్దు, అట్లా రెడ్గా అయిన తర్వాత వెల్లుల్లి, కారం, పసుపు అన్ని పోపులోనే వేసి, ఇది హైదరాబాద్ స్పెషల్ అన్నట్టు ఇట్లా పప్పు వేసి మూత పెట్టేసాలి. వెంటనే మూత పెట్టేసి కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత తీయాలి. పప్పులో ఈ ఎండుమిర్చి నంజుకొని తింటుంటే ఆహా ఏమన్నా ఉంటుందా. హైదరాబాదీ స్పెషల్ ఖట్టీ దాల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.